గుంటూరులో అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకంపై మీడియా సమావేశం. హాస్పిటల్ వైద్యులు తమ కుమార్తె రోగాన్ని గుర్తించడంలో పూర్తిగా విఫలమై సరైన వైద్యం అందించలేదని ఆరోపించిన ముతులాలు లాస్య తల్లిదండ్రులు. తమ కుమార్తెను లలిత సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందించిన వైద్యం వల్ల ఆర్గాన్స్ చెడిపోయి మృతి చెందిందని కన్నీటి పర్యంతమయ్యారు. హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించుకునేందుకు పాపను అప్పగించమంటే లేట్ చేశారని, అందుకే పాప మార్గ మధ్యంలో మృతి చెందిందని చెప్పారు. పాప మృతి తర్వాత తన ఫ్రెండ్స్ ద్వారా మెడికల్ రిపోర్ట్ లో ఉన్న ఆధారాలను బట్టి బ్లాక్ ఫంగస్ గా తేలిందని చెప్పారు. ఇక్కడ వైద్యులు బ్లాక్ ఫంగస్ కి వైద్యం చేయకుండా వేరే వైద్యం చేయడం వల్ల తమ పాప చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ అంటే మామూలు వస్తారంట సార్, మరి అక్కడ ఎందుకు రాలేదో మాకు తెలియదు. మాకేం చెప్పట్లేదండి, అసలు మాతో ఏం మాట్లాడట్లా, మమ్మల్ని లోపలికి కూడా రానిట్లా. ఐసీయూలోకి ఇన్ఫెక్షన్ వచ్చిందని ఎవరిని, మా ఇద్దరిని రోజుకి ఒకసారి అలా చేస్తున్నారు. 2,30,000 అయిందండి 1.5 డేకి. నేను డబ్బు గురించి కాదు సార్, ఒక ప్రాణం పోతే అదే ఒక ప్రాణం పోతే ఒక కుటుంబంలో ఏంటనేది అసలు అది కుటుంబం చల్లా చెదిరైపోద్దండి. దానికి మా కుటుంబం ఉదాహరణ. మాకైతే ఉండాలని లేదండి, నిజంగా చెప్తున్నా. భూమి మీద దానికోసం చిన్నది ఒకటి ఉంది, దాని చెల్లి. దానికోసం తప్పితే, ఎందుకంటే ప్రతి క్షణం నరకం అనిపిస్తున్నాం. దానికంటే ఒక్కసారి వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. దీని మీద గవర్నమెంట్ తక్షణ చర్యలు తీసుకొని బాధ్యులైన వాళ్ళని శిక్షించాలనేదే నా కోరిక అండి. ఈ టీషర్ట్ వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఐసీలో వెళ్ళేటప్పుడు టీషర్ట్ని కట్ చేసి మాకు ఇచ్చారు. తను ఈ టీషర్ట్ బయటికి వెళ్ళినా కూడా తీసుకొని వస్తుంది, ఎందుకంటే మా పాప మాతోనే ఉంది అనే ఒక ఫీల్తో కట్ చేశారు. ఇది ఈ టీషర్ట్ కూడా నాదే, నా డ్రెస్ వేసుకునేది పాప. ఎక్కడికి వెళ్ళినా టీషర్ట్ని తీసుకొని పిల్ల మాతో ఉందనే ఫీలింగ్ టీషర్ట్ అండి. బయట కూడా ఇల్లు మీద పెట్టుకోవడం జరిగింది. ఇదేదో ఒకటి పొలిటికల్. నేను 2 days అసలు ఐసీలో ఉంటే ఎలా ఏడ్చానంటే, అసలు రావాలి రావాలి అంటుంది. అసలు ఆమె రిలాక్స్డ్ గా 11కి వచ్చింది. అక్కడ జూనియర్ డాక్టర్ కూడా మన కాలేజ్ అడుగుతున్నారు. అంత సీరియస్ గా ఉంటే వచ్చి చూడాలి కదా. అవంతా నిర్లక్ష్యం ఏందో. తీరా మేము అంబులెన్స్ ఎక్కే ముందు మా ఇద్దరిని పిలిచి చెప్తున్నారు 5 hours లో ఏదైనా జరగచ్చు అని. మరి అంత సీరియస్ ఉంటే మీరు డిశ్చార్జ్ అంటున్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పొచ్చుగా. మా కళ్ళ ముందు మా పిల్ల ప్రాణం పోయిందండి. 1 hour లో వెళ్ళిపోతాం అనంగా మా కళ్ళ ముందే పోయింది మా పిల్ల ప్రాణం. ఇది అసలు ఎవరికి రాకూడదు. మా పిల్ల చావు పుట్టుకలు మేమే చూసినట్టున్నాం. ఈ చేతులతో తీసుకెళ్ళాము ఆటోలో. ప్రాణం లేకుండా తెచ్చి 10th class రాసింది, మార్క్స్ కూడా చూసుకోలేదు. మాకు రోజు నరకంగా ఉంటుందండి, అసలు ఉండబుద్ధే కావట్లేదు. అసలు మాకు చిన్నపిల్ల కూడా గుర్తు రావట్లేదు. అసలు దానికోసం ఉండాలి చేయాలని కూడా. ఇద్దరికి 5 years గ్యాప్ అండి, పెద్ద పాపకి చిన్న పాపకి. చిన్నప్పుడు అది అడిగేదమ్మా నేను ఎవరితో ఆడుకోవాలి అని, ఇప్పుడు ఇది అడుగుతుంది. ఒక్కదాన్ని చేసి వెళ్ళిపోయింది. చెప్తామే నాకు, ఎందుకంటే మనకి ఇంకేమీ లేదు, ఆశ లేదు, ఏమీ లేదు. మా పిల్లే పోయాక నేను ఎందుకు ఇంకా. మీరందరూ హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను.